ఆగస్టు 27 చరిత్రలో ఈరోజు లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ 1979 ఆగస్టు 27న ఐర్లాండ్లో మరణించారు. ఆయన బ్రిటిష్ ఇండియా యొక్క చివరి వైస్రాయ్, ఇంకా స్వాతంత్ర్య భారతదేశానికి మొదటి గవర్నర్ జనరల్. మౌంట్ బాటన్ భారతదేశం ఇంకా పాకిస్తాన్ విభజనను ప్లాన్ చేసి విజయవంతంగా అమలు చేశారు. ఆయన హయాంలో 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. మౌంట్ బాటన్ తన కుటుంబంతో కలిసి ఆగస్టు 27న సెలవులో ఉన్నారు. ఇంకా ఫిషింగ్ బోట్ పై వెళ్తున్నారు. ఆ సమయంలో పడవలో పేలుడు సంభవించింది. ఆ తర్వాత ఆయన మరణించారు. ఇంకా ఆయన కుటుంబంలోని చాలా మంది సభ్యులు కూడా ఈ సంఘటనలో మరణించారు. ఆయన హత్య వెనుక ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ మిలిటెంట్లు ఉన్నారు. ఈ హత్యకు ఈ సంస్థ కూడా బాధ్యత వహించింది. ఐర్లాండ్ను బ్రిటిష్ ఆక్రమణ కారణంగా లార్డ్ మౌంట్ బాటన్ హత్యకు గురయ్యారు. అదే సమయంలో ఆయన హత్య తరువాత ఆయనకు భారతదేశంలో 7 రోజుల పాటు సంతాపం ప్రకటించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ 1955 ఆగస్టు 27న స్థాపించబడింది. ప్రపంచంలోని అద్వితీయమైన ఇంకా అద్భుతమైన రికార్డులను నమోదు చేయటం దీని ఉద్దేశం. ఈ పుస్తకం బ్రిటన్లో ఉద్భవించింది. ఇంకా గిన్నిస్ బ్రావరీ కంపెనీ మేనేజర్ అయిన సర్ హ్యూ బీవర్ ప్రారంభించారు. ఒకసారి బీవర్ తన స్నేహితులతో ఒక వేట పార్టీకి వెళ్ళినప్పుడు ఐరోపాలో అత్యంత వేగంగా ఎగిరే పక్షి ఏది అని వారు వాదించుకున్నారు. కానీ సరైన సమాధానం దొరకలేదు. అప్పుడు బీవర్ అటువంటి సమాచారాన్ని ఒక పుస్తకంలో సంకలనం చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చారు. తద్వారా ప్రజలు తమ ప్రశ్నలకు సులభంగా సమాధానాలు కనుగొనవచ్చు. లండన్లో నిజ నిర్ధారణ ఏజెన్సీని నడుపుతున్న తన 2 సోదరులను ప్రపంచ రికార్డుల జాబితాను సిద్ధం చేయమని కోరారు. ఈ జాబితా తరువాత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గా ప్రచురించబడింది. ఇప్పటికీ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న పుస్తకాల్లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఒకటి. ప్రతి సంవత్సరం ఈ పుస్తకంలో కొత్త రికార్డులు జోడించబడతాయి, ఇంకా పాత రికార్డులు నవీకరించబడతాయి. దొరాబ్జీ టాటా 1859 ఆగస్టు 27న ముంబైలో జన్మించారు. ఆయన టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జామ్సెట్టి టాటా యొక్క పెద్ద కుమారుడు. దొరాబ్జీ టాటా భారతీయ పరిశ్రమలో ప్రముఖ వ్యక్తి. ఇంకా టాటా గ్రూప్ లో కొత్త శిఖరాలకు తీసుకువెళ్లటంలో కీలక పాత్ర పోషించారు. ఆయన తన ప్రారంభ విద్యను అప్పటి ముంబైలో పొందారు. అదే సమయంలో దొరాబ్జీ టాటా తన తండ్రి జమ్సెడ్జీ టాటా కలలను సాకారం చేయటంలో ముఖ్యమైన సహకారం అందించారు. ఆయన నాయకత్వంలో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ 1907లో జంషెడ్పూర్లో స్థాపించబడింది. ఇది ఇప్పటికీ భారతదేశంలోని ప్రధాన ఉక్కు కంపెనీల్లో ఒకటి. దొరాబ్జీ టాటా గ్రూప్లో టాటా పవర్, టాటా కెమికల్స్, ఇంకా టాటా మోటార్స్తో సహా అనేక ఇతర పరిశ్రమలను కూడా స్థాపించారు. బ్రిటిష్ ఇండియాలో పరిశ్రమకు ఆయన చేసిన కృషికి 1910లో నైట్ బిరుదు పొందారు. దొరాబ్జీ టాటా 1932 జూన్ 3న మరణించారు. సర్ డొనాల్డ్ జార్జ్ బ్రాడ్మన్ 1908 ఆగస్టు 27న జన్మించారు. ఆయన ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాడు. ఆయన ప్రపంచంలోని గొప్ప బ్యాట్స్మెన్ గా పరిగణించబడ్డారు. బ్రాడ్మన్ 1928లో ఆస్ట్రేలియా తరపున టెస్టుల్లో అరంగేట్రం చేశారు. ఆయన తన కెరీర్లో 52 టెస్టు మ్యాచ్లు ఆడారు. ఇంకా 99.94 యొక్క అద్భుతమైన సగటుతో 6,996 పరుగులు చేశారు. ఇప్పటి వరకు ఏ క్రికెటర్ కైనా ఇదే అత్యధిక సగటు. ఆయన పేరిట 29 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బ్రాడ్మన్ యొక్క అత్యంత ప్రసిద్ధ స్కోర్ 334 పరుగులు. ఆయన 1930లో ఇంగ్లాండ్ పై చేశారు. టెస్ట్ క్రికెట్లో ఒకసారి ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్. బ్రాడ్మన్ ఒక ప్రత్యేకమైన ఇంకా వేగవంతమైన ఆట తీరుకు ప్రసిద్ధి చెందారు. 1949వ సంవత్సరంలో ఆయనకు నైట్ బిరుదు ఇవ్వబడింది. ఆ తర్వాత ఆయన సర్ డాన్ బ్రాడ్మన్ గా ప్రసిద్ధి చెందారు. ఆయన 1948లో క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు. కానీ ఆటతో అనుబంధాన్ని కొనసాగించారు. సర్ డాన్ బ్రాడన్ 25 ఫిబ్రవరి 2001న 92 సంవత్సరాల వయసులో మరణించారు. ఆయన మరణం తర్వాత కూడా ఆయన క్రికెట్ యొక్క గొప్ప బ్యాట్స్మెన్ గా గుర్తుంచుకుంటారు. 17
1776 ఆగస్టు 27న అమెరికన్ రివల్యూషనరీ వార్ సమయంలో లాంగ్ ఐలాండ్ యుద్ధం జరిగింది. దీనిని బ్రూక్లిన్ యుద్ధం అని కూడా అంటారు. ఈ యుద్ధం అమెరికా స్వాతంత్ర్యం కోసం పోరాడిన అతి పెద్ద ఇంకా అతి ముఖ్యమైన సంఘర్షణలలో ఒకటి. 1776 ఆగస్టు 27న జనరల్ విలియం హోవే నేతృత్వంలోని బ్రిటిష్ సైన్యం లాంగ్ ఐలాండ్లోని బ్రూక్లిన్ హైట్స్ లో ఉన్న అమెరికన్ సైనికులపై దాడి చేసినప్పుడు ఈ యుద్ధంలో బ్రిటిష్ సైనికుల సంఖ్య దాదాపు 20,000 కాగా అమెరికన్ సైనికుల సంఖ్య దాదాపు 10,000. అమెరికన్ సైన్యానికి జనరల్ జార్జ్ వాషింగ్టన్ నాయకత్వం వహించారు. ఈ యుద్ధంలో అమెరికన్ సైన్యం భారీ నష్టాలను చవిచూసింది. ఇంకా బ్రిటిష్ సైన్యం లాంగ్ ఐలాండ్ ను పూర్తిగా స్వాధీనం చేసుకుంది. ఈ యుద్ధం న్యూయార్క్ పై బ్రిటన్ నియంత్రణను ఏర్పాటు చేసింది. ఇది 1783లో యుద్ధం ముగిసే వరకు కొనసాగింది. 1939 ఆగస్టు 27న జర్మనీకి చెందిన హింకెల్ కంపెనీ తయారు చేసిన హింకెల్ HE-178 విమానం మొదటిసారిగా ప్రయాణించింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి జెట్ ఇంజన్తో నడిచే విమానం. హింకెల్ HE-178 జర్మనీకి చెందిన ప్రఖ్యాత ఏరోనాటికల్ ఇంజనీర్ ఎర్నెస్ట్ హింకెల్ నేతృత్వంలో అభివృద్ధి చేయబడింది. సాంప్రదాయ పిస్టన్ ఇంజన్కి బదులుగా జెట్ ఇంజన్తో నడిచే విమానాన్ని రూపొందించడం హింకెల్ కళ. దీనికోసం ఆయన ప్రపంచంలోనే మొట్టమొదటి జెట్ ఇంజన్ను అభివృద్ధి చేసిన హన్స్ వాన్ ఓహాన్ అనే ఇంజనీర్ను నియమించుకున్నారు. అదే సమయంలో 27 ఆగస్టు 1939న హింకెల్ HE-178 జర్మనీలోని రోస్టాక్ నగరంలో ఉన్న మెరైన్ ఏరోడ్రామ్లో మొదటి విమానాన్ని ప్రారంభించింది. ఈ చారిత్రాత్మక విమానాన్ని ఆ సమయంలో ప్రముఖ టెస్ట్ పైలట్ ఎరిక్ వోర్సిడ్జ్ నడిపారు. ఈ విమానం జెట్ ఇంజన్ విజయవంతమైన ఇంకా విప్లవాత్మక సాంకేతికత అని నిరూపించింది. గ్రేట్ ఖలీ 1972 ఆగస్టు 27న హిమాచల్ ప్రదేశ్లో జన్మించారు. ది గ్రేట్ ఖలీ అసలు పేరు దిలీప్ సింగ్ రాణా. ఆయన భారతీయ ప్రొఫెషనల్ రెజ్లర్ ఇంకా నటుడు. ఆయన భారీ ఎత్తున ఇంకా బలమైన శరీరాకృతి కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. ది గ్రేట్ ఖలీ తన ప్రొఫెషనల్ రెజ్లింగ్ను 2000 సంవత్సరంలో ప్రారంభించారు. తన వృత్తిపరమైన రెజ్లింగ్ వృత్తిని ప్రారంభించే ముందు ఖలీ పంజాబ్ పోలీసులో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. ది గ్రేట్ ఖలీ 2006లో వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ WWEలో అరంగేట్రం చేశారు. ఆయన మొదటి ప్రదర్శనలోనే ఆయన అండర్టేకర్ వంటి ప్రసిద్ధ మల్ల యోధుడిని ఓడించి ప్రసిద్ధి చెందారు. 2007లో ఖలీ WWE వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ ను గెలుచుకున్నారు. ఇంకా టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయుడు అయ్యారు. ఖలీ 4 హాలీవుడ్ సినిమాలు, 2 బాలీవుడ్ సినిమాలు ఇంకా అనేక టెలివిజన్ షోలలో కూడా పనిచేశారు.